కడప ఉప ఎన్నికల్లో 100 కోట్ల ధనం పంపిణీ జరిగే అవకాశం ఉందని లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యానించారు. తమిళనాడులోని ఒక్కో నియోజకవర్గంలో అభ్యర్థులు 10 కోట్లు ఖర్చు చేస్తున్నారని అన్నారు. ప్రజల జీవితాలతో ప్రజాధనంతో ఎన్నికల్లో రాజకీయ నాయకులు చెలగాటమాడుతున్నారని విమర్శించారు. పార్టీ అనలిస్ట్ పేరిట రూపొందించిన వెబ్సైట్ ను హైదరాబాద్ లో ప్రారంభించారు. పార్టీలు మీడియాపై విశ్లేషణ ఈ వెబ్సైట్ లో పొందుపరిచారని తెలిపారు. అన్నా హజారే రాజకీయకు వ్యతిరేకం కాదని, రాజకీయాల్లో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకి అని జేపీ వెల్లడించారు. అడుగు ముందుకు వేసి నేనున్నా బాధ్యత తీసుకుంటా, నేను రిస్క్ని భరిస్తా, నేను మూల్యం చెల్లిస్తా, త్యాగాలు చేస్తా, నాయకత్వాన్ని బాధ్యతగా తీసుకుంటున్నాను. అది హోదాగా కాదు, అధికారంగా కాదు అన్న వాళ్ళు మాత్రం చాలా చాలా తక్కువ ఉన్నారు. అందుకనే నాయకులు కొడుకులు లేదంటే కేవలం పదవులను అలంకారంగా భావించేటువంటి అహంకారం భేషజం ఉన్న వాళ్ళు వీళ్ళంతా మన ఎత్తునికి కూర్చుంటున్నారు. కారణం వాళ్ళు కాదు, మనం ఆ శూన్యాన్ని ఏర్పాటు చేసింది, మనం శూన్యాన్ని వాళ్ళు భర్తీ చేస్తున్నారు. ఈ రాజకీయ శూన్యాన్ని భర్తీ చేయడం